జై భారత్. అందరికీ నమస్కారం. మరి మరొక కథ గురించి తెలుసుకుందామా? అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటాడు. అతనికి ఒక పెంపుడు కుక్క అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు కూడా పెంపుడు కుక్కను వాకింగ్ తీసుకుపోవటం, దానికి మంచి ఆహారం పెట్టడం, దాన్ని ఎత్తుకోవటము, ముద్దాడటము, దాంతో కొంత సమయం గడపడం, అలా ఇద్దరి మధ్యలో చాలా మంచి రిలేషన్‌షిప్ ఏర్పడుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఆ కుక్కను యజమాని తీసుకువెళ్ళటము, ఆ యజమానికి కాపలాగా ఉండటం, ఆ ఇంటికి కాపలా ఉండటం చేస్తూ ఉంటుంది. ఇది గమనించిన వాళ్ళ స్నేహితుడు ఏం చెప్తాడంటే బయటకొచ్చినప్పుడు, "ఏంటి ఎబ్బే! ఈ పాడు కుక్కతో ఉంటావా రోజు? ఎక్కువ సమయం గడుపుతావా? దాన్ని ముద్దు పెట్టుకుంటావా? దానికి అన్నం పెడతావా? దాన్ని ఇలా చూస్తారసలు. ఎంత అసహ్యంగా ఉంటుంది. అది ఒకవేళ కరిసిందనుకో ఏమవుతుందో తెలుసా?" అని చెప్పేసి లేనిపోని అనుమానాలన్నీ క్రియేట్ చేసే విధంగా చెప్తాడు. అతనికి బాగా మెదడుకెక్కిపోతుంది అతను చెప్పిన విషయాలన్నీ. అప్పటినుంచి ఆ కుక్కని అవాయిడ్ చేయడం మొదలుపెడతారు. కుక్కని దగ్గరికి రానివ్వడు. దగ్గరికొచ్చేస్తే తన్నేయటం, కొట్టేయటం చేస్తూ ఉంటాడు. అదేంటంటే రోజుకు విశ్వాసంగా వచ్చే అలవాటుకి అది డైలీ తన దగ్గరికి వస్తూ ఉంటుంది. తన దగ్గర నిమురుతుంటుంది. కానీ అదంతా పట్టించుకోకుండా కాలుతో తంతూ ఉంటాడు. ఏకంగా ఒకరోజైతే ఒక సువ్వ తీసుకొని మూతి మీద కొట్టేశాడు. అదంతా మూతంతా వాచిపోయి అప్పుడది బాధపడుతూ ఉంటుంది కుక్క. ఇన్ని రోజులు నా యజమాని నన్ను ప్రేమగా చూసుకున్నారు. ఈ ఇంటికి, అతనికి నేను కాపలా ఉన్నాను. ఎందుకు ఇలా అతని ధోరణిలో మార్పొచ్చిందని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పటినుంచి యజమాని దగ్గరికి రాకుండా ఆ ఇంటి బయటే ఉంటుంది. అలా కొంతకాలానికి ఆ దెబ్బ తగలడం వల్ల దానికి సెప్టిక్ అయిపోయి కొంతకాలానికి అది చచ్చిపోతుంది. అదే సమయంలో ఆ యజమాని ఇంట్లో భారీ దొంగతనం జరిగి అతని మీద హత్యా ప్రయత్నం కూడా జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతోమంది జీవితాల్లో ఒక మూడో వ్యక్తి ఇన్వాల్వ్‌మెంట్ వల్ల మంచి మంచి సంబంధాలు, మంచి మంచి రిలేషన్స్ బ్రేక్ అవుతుంటాయి. అది భార్యాభర్తల మధ్య అయినా కానియండి, ఇద్దరు స్నేహితుల మధ్య కానియండి, యజమాని లేకపోతే వర్కర్ దగ్గర కానియండి, లేతే ఒక యజమాని, ఎంప్లాయీ మధ్య కూడా ఇలాంటి రిలేషన్ దెబ్బతినే అవకాశం ఉండదు. కాబట్టి జీవితంలో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకుండా, అలాంటి చెప్పుడు మాటలు వినకుండా మీ లైఫ్ ఆనందంగా ఉండాలంటే మూడో వ్యక్తిని అవాయిడ్ చేయడం మొదలుపెట్టండి. మీ జీవితాల్ని రోడ్డు పాలు చేసుకోకండి. థ్యాంక్ యూ.